టీ20 వరల్డ్ కప్లో ఫైనల్గా బాప్ అనేటువంటి రీతిలో ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. న్యూయార్క్ వేదికగా ఈ రెండు జట్లు కూడా ఢీకొట్టబోతున్నాయి. ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నటువంటి ఈ సూపర్ సండే మ్యాచ్ గురించి మరిన్ని విషయాలను ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇండియా పాకిస్తాన్ అంటేనే ఎంతో థ్రిల్లింగ్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. సో నిజంగా ఈ మ్యాచ్ ఎలా జరగబోతుంది సార్? చాలా రోజుల తర్వాత రెండు జట్లు ఢీకొట్టబోతున్నాయి. థ్రిల్లింగ్ గా ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. ఒక ఎమోషన్ ఉంటుంది, టెన్షన్. ఓకే, ప్రతి వాళ్ళకి టెన్షన్ పడతారు ఫ్యాన్స్. అది 4 కొట్టినా 6 కొట్టినా, లేకపోతే ఎక్కడ వికెట్ అవుట్ అవుతా, విరాట్ కోహ్లీ అవుట్ అవుతాడా, రోహిత్ శర్మ అవుతాడా, భయం కూడా ఉంటుంది. సో చాలా టెన్షన్ గా, అంటే దిస్ ఈజ్ నాట్ ఫర్ ద వీక్ హార్ట్స్. కాస్త గుండె కాస్త బలహీనంగా ఉండేవాళ్ళు ఈ మ్యాచ్ చూడకుండా ఉంటే మంచిది. మామూలుగా కిందకి అడ్వైజరీ పెడతారు కదా, పొగ తాగుట నేరం, అలాగే ఈ మ్యాచ్ చూచుట నేరము అని పెట్టాలి. ఎవరికైనా కాస్త బలహీనమైన గుండె జబ్బులు ఉన్నాయి, అంత టెన్షన్ ఫీల్డ్ మ్యాచ్ ఉంటుంది. ఎప్పటిలాగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఏ లెవెల్లో ఆడినా ఎక్కడ ఆడినా టెన్షన్ ఉంటుంది. అది మోర్ దెన్ ఏ మ్యాచ్. ఖచ్చితంగా అది జస్ట్ ఒక మ్యాచ్గా మనం భావించడానికి లేదు. ఇట్ ఈస్ మచ్ మోర్ దెన్ ఏ క్రికెట్ మ్యాచ్. ఓకే, అంటే ఈ రెండు జట్ల మ్యాచ్ అంటేనే ముఖ్యంగా బౌలర్ల నుంచి భారత బ్యాట్స్మెన్ ఎప్పుడు ప్రతిసారి కూడా కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. నిజంగా ఈసారి కూడా పాకిస్తాన్ బౌలర్ల నుంచి అటాక్ తప్పదంటారా సార్? డెఫినెట్ గా పాకిస్తాన్ బౌలింగ్ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగ్. ఈసారి ఇంకా స్ట్రాంగ్ అయింది, ఎందుకంటే మహమ్మద్ ఆమిర్ చాలా కాలంగా పాకిస్తాన్ జట్టుకు దూరంగా ఉన్నాడు. అతను మళ్ళీ జట్టులో చేరాడు. అతను గతంలో కూడా మన మీద చాలా మంచి రికార్డు ఉంది. అతనికి షాహిన్ షా అఫ్రీది ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఆడడంలో మన బ్యాట్స్మెన్ ఏంటి, ప్రపంచ బ్యాట్స్మెన్ అందరూ ఇబ్బంది పడతారు. సో వాళ్ళిద్దరు జోడీ ప్లస్ నసీం షా అనే ఒక యంగ్స్టర్ ఉన్నాడు, హరీష్ రౌఫ్ మరొక చాలా ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ ఇన్ దిస్ ఫార్మాట్. సో నలుగురు టాప్ క్లాస్ ఫాస్ట్ బౌలర్స్ వాళ్ళకు ఉన్నారు. అండ్ వాళ్ళ నుంచి ఎప్పుడు ఆ డేంజర్ ఉంటూనే ఉంటుంది. బట్ మనకి ఆ బ్యాటింగ్ రిసోర్సెస్ కూడా ఉన్నాయి. విరాట్ కోహ్లీ ఈజ్ హ్యావింగ్ ఎ వండర్ఫుల్ రికార్డ్ అగేన్స్ట్ పాకిస్తాన్ అండ్ T20 వరల్డ్ కప్స్లో. అతను యావరేజ్ కనుక మనం చూస్తే 300 యావరేజ్ ఉంది విరాట్ కోహ్లీకి T20 వరల్డ్ కప్స్లో అగేన్స్ట్ పాకిస్తాన్. ఒక్కసారి 5 మ్యాచ్లో ఆడితే ఒక్కసారి మాత్రం అతను అవుట్ అయ్యాడు. సో ప్రతిసారి నాట్ అవుట్ చేశాడు. 4 50s ఉన్నాయి. అద్భుతమైన రికార్డు ఉంది. సో విరాట్ కోహ్లీ లాస్ట్ టైం మనకి ఎలా గెలిపించాడో కూడా మనకు తెలుసు. లాస్ట్ టైం T20 వరల్డ్ కప్లో 2022లో ఈ రెండు జట్లు తలపడినప్పుడు విరాట్ కోహ్లీ 82 నాట్ అవుట్. అది వన్ ఆఫ్ ది ఏంటి ప్రాబబ్లీ ది బెస్ట్ T20 ఇన్నింగ్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్తారు. సో విరాట్ కోహ్లీ మన మెయిన్ పర్సన్. రోహిత్ శర్మ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. మన మిడిల్ ఆర్డర్లో మనం చూస్తే రిషబ్ పంత్ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్, మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్స్. సో వాళ్ళ బౌలింగ్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ వాళ్ళ బౌలింగ్కి ధీటుగా ఎదుర్కోగల బ్యాటింగ్ ఫైర్ పవర్ కూడా మన దగ్గర ఖచ్చితంగా ఉంది. ఓకే, అంటే ఈ మధ్యగా మన ఇండియా బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే బుమ్రా కూడా చాలా ఫామ్లో ఉన్నాడు, అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. సో బుమ్రా నుంచి పాకిస్తాన్ వాళ్ళకి ఎలాంటి సవాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంటుంది? చాలా పెద్ద సవాలు ఉంటుంది. బుమ్రా మనం చూసాం ఇటీవల IPL జరిగినప్పుడు, IPL అన్ని కూడా బ్యాటింగ్ పిచ్చెస్ ఉన్నాయి. ఆ బ్యాటింగ్ పిచ్చెస్ పైన బుమ్రా బ్రహ్మాండమైన బౌలింగ్ ప్రదర్శన చూసాం మనం. బ్యాటింగ్ పిచ్చెస్ మీద కూడా అతను అద్భుతంగా రాణించాడు. ఇక్కడ చూస్తే ఏంటంటే బౌలింగ్కి అనుకూలంగా ఉండే పిచ్చెస్ ఉన్నాయి. దాని మీద బుమ్రా ఇంకా డబుల్ డేంజర్ అవుతాడు. సో మనకి గెలిపించి పెట్టగల మనకి తురుపు ముక్క ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరంటే ఖచ్చితంగా జస్ప్రీత్ బుమ్రా. ఓకే, అంటే ఇప్పుడు మన టీమిండియా జట్టులో ఎవరైనా ఉన్నారు చూసుకుంటే అందరూ కూడా ఫుల్ ఫామ్లో ఉన్నారు. సో తుది జట్టు అనేది చాలా కీలకంగా మారబోతుంది. సో ఎవరిని తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్ తుది జట్టు? మెయిన్గా మనకి చహల్ ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మనకు బ్యాటింగ్ లెందన్ చేసుకోవడానికి అక్షర్ పటేల్ ఆడిస్తున్న కుల్దీప్ యాదవ్ని కూడా పక్కన పెడతాం. రిస్ట్ స్పిన్నర్స్ ఇద్దరిని మనం పక్కన పెట్టే పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. కానీ తప్పనిసరి పరిస్థితి ఏమో, ఎందుకంటే ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్తో వెళ్తే మనకి అది పాకిస్తాన్ టీంలో కూడా ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ లేరు కాబట్టి అది మంచి స్ట్రాటజీ అవుతుంది. ఇప్పుడైతే అక్షర్ పటేల్, జడేజా ఇద్దరు ఆడతారో టీంలో మీకు నెంబర్ 8 దాకా బ్యాటింగ్ వచ్చే అవకాశం. లేకపోతే ఏంటంటే మీరు కుల్దీప్ యాదవ్ను చహల్ను ఆడిస్తే మీకు ఒక బ్యాటింగ్ స్లాట్ ఒకటి మీకు తగ్గిపోతుంది, మీకు టెయిల్ లాంగ్ అయిపోతుంది, 4 టెయిల్ ఎండర్స్ అయిపోతుంది. అలా కాకుండా ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ ఆల్ 3 ఆల్రౌండర్స్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ అండ్ జడేజా, దానివల్ల మీకు బ్యాటింగ్ బాగా లెంత్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్లో చూసుకుంటే కోహ్లీ కానీ మన రోహిత్ శర్మ ఫస్ట్ ఓపెనర్లుగా వచ్చారు. సో ఇప్పుడు కూడా పాకిస్తాన్ మీద అదే స్ట్రాటజీ ఉంటుందంట? డెఫినెట్గా అదే స్ట్రాటజీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ బాగా ఆడుతున్నారు. విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు. ఫస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయినప్పటికీ సో వాళ్ళిద్దరి కాంబినేషన్తోనే వెళ్తారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటే బాగుంటుంది. కానీ ఏంటంటే నెంబర్ 3లో మరి రిషబ్ పంత్ ఆడే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఐ థింక్ అదే కాంబినేషన్తో మనం వెళ్ళే అవకాశం నాకు కనిపిస్తుంది. అయితే ఒకటి నాకేమి అనిపిస్తుందంటే
ఇద్దరు మంచి లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఉన్నారు అక్కడ, షాహిన్ అఫ్రీది కానీ మహమ్మద్ అమీర్ కానీ. వాళ్ళకి అగెయిన్స్ట్గా ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉంటే వాళ్ళ లైన్ అండ్ లెంత్ డిస్టర్బ్ చేయడానికి చేసినట్టు అవుతుంది. అలా కాకుండా ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఓపెన్ చేస్తే ఆ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ బాగా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఒకటే లైన్ వేయాలి, వాళ్ళ లైన్ మార్చుకునే అవకాశం ఉండదు, అవసరం ఉండదు. సో అందుకని యశస్వితో ఓపెన్ చేస్తే కూడా బాగానే ఉంటుంది. కానీ లాస్ట్ మినిట్లో ఇది ఇంపార్టెంట్ మ్యాచ్లో, ప్రెషర్ మ్యాచ్లో యశస్వి అంత గొప్ప ఫామ్లో లేడు ఐపీఎల్లో. సో అతన్ని ఆడించే అవకాశాలు తక్కువ. ఐ థింక్ ఐర్లాండ్తో మ్యాచ్లో లాగానే ఈ మ్యాచ్లో కూడా రోహిత్ అండ్ కోహ్లీ ఓపెన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అయితే మెయిన్గా గత కొంతకాలంగా చూసుకుంటే ప్రతి టోర్నమెంట్కి కోహ్లీ పైన, రోహిత్ శర్మ పైన ఇదే మీకు చివరి టోర్నమెంట్, ఇదే వరల్డ్ కప్ మీకు చివరిది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చ నేపథ్యంలో వాళ్ళపైన ఉన్న ప్రెషర్ ఉంటుందా సార్? అదే ఇంపార్టెంట్ పాకిస్తాన్ మ్యాచ్ కూడా కావడంతో ప్రెషర్ వాళ్ళిద్దరికి కొత్త ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో డక్కమొక్కిలు తిన్న ఎన్నో మ్యాచెస్ ఆడారు. వరల్డ్ కప్స్ ఆడడం కూడా ఇద్దరికి కొత్త ఏం కాదు. రోహిత్ శర్మ అయితే ఇప్పటివరకు జరిగిన అన్ని T20 వరల్డ్ కప్స్లో 8 వరల్డ్ కప్స్లో ఆడాడు. సో వాళ్ళకి ప్రెషర్ కొత్త ఏం కాదు. మీరు అన్నట్టుగా ఉంటుంది ఖచ్చితంగా, ఏ మ్యాచ్లో అయినా ఎలాంటి ప్లేయర్ కానీ ప్రెషర్ ఉంటుంది. పర్టికులర్లీ 1.4 బిలియన్ పీపుల్, వాళ్ళందరూ ఎక్స్పెక్టేషన్స్ మీద ఉంటాయి కాబట్టి. కానీ వాళ్ళిద్దరు చాలా పట్టుదలగా ఉన్నారు. బహుశా ఇదే వాళ్ళకి ఆఖరి వరల్డ్ కప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 2 ఏళ్ల తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలియదు. అందుకని ఇద్దరి మీద మంచి డిటర్మినేషన్తో ఉంటారు వాళ్ళు. ఖచ్చితంగా ఈసారి కప్ కొట్టాలి. ఎందుకంటే ఒక టీంలో ఒక ఇంపార్టెంట్ మెంబర్స్గా వాళ్ళు గెలవలేదు. ఇద్దరు చెరొక వరల్డ్ కప్ గెలిచారు, కానీ టీంలో ఇంపార్టెంట్ మెంబర్స్గా, లీడర్స్గా, కెప్టెన్స్గా వాళ్ళు గెలిచిన సందర్భం లేదు. కాబట్టి ఈసారి ఇద్దరు చాలా పట్టుదలగా ఉంటారు. సో కప్ గెలవడానికి ఇద్దరు కూడా గట్టి ప్రయత్నం చేసే అవకాశం. సో మెయిన్గా 3వ స్థానం గురించి చర్చ బాగా జరుగుతుంది. సో ఇప్పటికే రిషబ్ పంత్ రీఎంట్రీ ఇచ్చారు. సో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్? ఇప్పుడు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉందా 3వ స్థానంలో? రిషబ్ పంత్ రీఎంట్రీ అద్భుతంగా ఉంది. ఐపీఎల్లో చూసాం మనం. ఐపీఎల్లోనే కాకుండా మనం ఇక్కడ చూస్తే ఒక ప్రాక్టీస్ మ్యాచ్లో ఒక 50 చేశాడు. ఐర్లాండ్ మీద కూడా అతను ఒక ఇంపార్టెంట్ నాక్ ఆడడం చూసాం. ఒక లెఫ్ట్ హ్యాండర్ నెంబర్ 3 రావడం మనకి చాలా చాలా యూస్ఫుల్. ఓపెనర్స్ ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఉన్న లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మనకి నెంబర్ 3 నుంచి మెయింటైన్ అవుతుంది. కాబట్టి రిషబ్ పంత్ని నెంబర్ 3 ఆడించడం చాలా మంచి డెసిషన్. అతను కూడా ఆ ప్లేస్ని చాలా చక్కగా ఆ ప్లేస్లో అడ్జస్ట్ అయ్యాడు. సో రిషబ్ పంత్ నెంబర్ 3లో ఆడతాడని మన బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కూడా చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో. సో రిషబ్ పంత్ ఈజ్ లైక్లీ టు కంటిన్యూ, ఇదే రకంగా వెళ్ళే అవకాశం ఉంది. దానివల్ల ఏంటంటే మనకి ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ తర్వాత మన లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ఎందుకంటే మీకు ఒకవేళ శివం దుబే, జడేజా, అక్షర్ పటేల్ ముగ్గురు కూడా లెఫ్ట్ హ్యాండర్స్ కాబట్టి రిషబ్ పంత్ అప్ ఫ్రంట్లో నెంబర్ 3లో ఆడితే తర్వాత మీరు ఆ ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ని మీరు అవసరాన్ని బట్టి వాళ్ళని వాడుకునే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వారిద్దరు రైట్ హ్యాండర్స్. ఈ ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ని మనం సిచ్యుయేషన్ బట్టి వాడుకుని లెఫ్ట్ రైట్ కాంబినేషన్ని మెయింటైన్ చేసే అవకాశం ఉంది. ఓకే సార్, ఇప్పుడు మనకున్నటువంటి ఆల్రౌండర్లో చూసుకుంటే ప్రముఖంగా హార్దిక్ పాండ్యా గురించి ఎప్పుడు కొంత ఆయన మీద ఎప్పుడు ఒక చర్చ జరుగుతుంది, అనుకుని ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటూనే ఉంటుంది. సో ఐపీఎల్కి ఇప్పుడు చూసుకుంటే ఎట్లా ఉంది సార్ పర్ఫార్మెన్స్ అనేది? సో ఐపీఎల్ కానీ ఈ పర్ఫార్మెన్స్ కానీ ఎలా ఉంది? ఇదే అంటే ఫస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు. సో అదే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు ఎంత మేర ఉంటాయి? మనం ఎప్పుడు ఒక కొటేషన్ చెప్పుకుంటాం, ఫార్మ్ ఈజ్ టెంపరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్ అని చెప్పి. హార్దిక్ పాండ్యాకి బోడంత ఎక్స్పీరియన్స్ ఉంది. వరల్డ్ కప్స్లో ఎప్పుడు బాగా ఆడిన పరిస్థితి కూడా చూసాం మనం. లాస్ట్ T20 వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ 82 చేసినప్పుడు వీ హ్యాడ్ ఏ 100 రన్ పార్ట్నర్షిప్ విత్ హార్దిక్ పాండ్యా. ఫైనల్లో కూడా మనం సెమీఫైనల్లో మనం ఇంగ్లాండ్తో ఓడిపోయినప్పుడు కూడా హార్దిక్ పాండ్యా వాజ్ అవర్ టాప్ స్కోరర్. బౌలింగ్ కూడా బాగా చేస్తున్నాడు ఈ సీజన్లో. బ్యాటింగ్లో కూడా ప్రాక్టీస్ మ్యాచ్లో అతను బాగా ఆడడం చూసాం. సో ఆ టోర్నమెంట్ ఐపీఎల్ అయిపోయింది. దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ టోర్నమెంట్. ఇక్కడ అతను డిఫరెంట్గా ఆడే అవకాశం ఉంది. ఖచ్చితంగా అతను ఉండడం వల్ల, టీంలో ఉండడం వల్ల మనం ముగ్గురు స్పిన్నర్స్ని ఆడించుకోవచ్చు. మనకి బౌలర్ని ఆప్షన్స్ ఉంటాయి. ఒక టీంకి ఒక స్పెషల్ బ్యాలెన్స్ ఇస్తాడు. యాజ్ ది ఓన్లీ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇన్ ద టీమ్. సో అతని ఫామ్ చాలా క్రూషియల్. ఫామ్ అండ్ ఫిట్నెస్ కనుక హార్దిక్ పాండ్యా మెయింటైన్ చేయగలిగితే మనకి అతను ఎంత బాగా పర్ఫామ్ చేస్తాడని కాకుండా అతని టీంలో ఉండడం వల్ల వచ్చే బ్యాలెన్స్ వల్ల ఇండియాకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో అంటే ఇప్పుడు ఫైనల్ అంటే వరల్డ్ కప్లో ప్లేస్ దొరకడం చాలా కష్టం. సో జైస్వాల్కు బాగా ఎంట్రీ దొరికింది. సో నిజంగా అతను బెంచ్కే పరిమితమైనటువంటి అవకాశం ఉంటుందా? తుది జట్లో ఏదైనా మ్యాచ్లో ఆడేటువంటి అవకాశం ఉంటుందా? ఆడించవచ్చు. దాంట్లో అది ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే మీరు రోహిత్, విరాట్తో ఓపెన్ చేసి ఇక్కడ ఏంటంటే పిచెస్ చాలా ట్రికీగా ఉన్నాయి. స్టార్టింగ్లోనే న్యూ బాల్కి వాళ్ళిద్దరు అవుట్ అయితే టీం అంతా కూడా ప్రెషర్లో వచ్చే అవకాశం ఉంది. సో యశస్వి జైస్వాల్ బీయింగ్ లెఫ్ట్ హ్యాండర్, అతను కనుక ఓపెనర్గా పంపించి తనకు అలవాటైన ప్లేస్లో విరాట్ కోహ్లీ కనుక ఆడితే అది కూడా ఒక పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఓపెనర్గా రావడానికి కారణం ఏంటంటే శివం దుబేని మనం 11లో అకామిడేట్ చేసుకోవడం కోసం చేస్తాం. బట్ శివం దుబే ఫామ్ కొద్దిగా మనకి డౌట్ఫుల్గా ఉంది. ఐపీఎల్ చివరిలో కానీ లేకపోతే రీసెంట్గా ఆడిన మ్యాచ్లో కానీ అతను అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు. సో శివం దుబే అంత గొప్పగా ఆడని నేపథ్యం కనుక ఉంటే
మళ్ళీ ఖచ్చితంగా యశస్వి జైస్వాల్ని మనం ఓపెనర్గా చూసే పరిస్థితి. ఓకే, అంటే బ్యాటింగ్ కొద్దిసేపు పక్కన పెడితే సో బౌలింగ్ విభాగం ఎలా ఉంది సార్? బుమ్రా ఉన్నాడు, సో మిగతా బౌలర్లు ఎలా ఉన్నారు? సో ఎట్లా తుది జట్లో ఎవరెవరు తీసుకుంటే బాగుంటుందంట బౌలింగ్ సంబంధించి? బౌలింగ్లో మనకి స్ట్రైక్ బౌలర్ కానీ నెంబర్ 1 బౌలర్ కానీ బుమ్రానే. బుమ్రా మనకే కాదు అసలు వరల్డ్ కప్లోనే ఆడుతున్న బౌలర్స్ అందరిలో నెంబర్ 1 బౌలర్ అని చెప్పొచ్చు మనం. కానీ మిగతా బౌలింగ్ మనకు అంత కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు. బట్ కుల్దీప్ యాదవ్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్, వెరీ గుడ్ ఫామ్. లక్కీగా ఏంటంటే హర్షదీప్ సింగ్ ఐపీఎల్ అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు, కానీ ఇక్కడ మాత్రం ఈ వరల్డ్ కప్లో ప్రాక్టీస్ మ్యాచ్లో కానీ ఫస్ట్ మ్యాచ్లో కానీ వికెట్స్ తీస్తున్నాడు. న్యూ బాల్ బాగా స్వింగ్ చేయడం అనేది చూస్తున్నాం మనం. సో హర్షదీప్ సింగ్ ఫామ్లోకి రావడం చాలా చాలా యూస్ఫుల్. అలాగే సిరాజ్ కూడా బాగానే బౌలింగ్ వేస్తున్నాడు. సో వాళ్ళిద్దరి మీద మనకి అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు, బట్ దే ఆర్ ఆల్సో డూయింగ్ వెల్. ఇంకోటి ఏంటంటే మన ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్, ఆర్థడాక్స్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ జడేజా కానీ అక్షర్ పటేల్ కానీ ఇద్దరు కూడా చాలా వాళ్ళు ఎకానమీ అంటే కదా డిఫెన్సివ్ కైండ్ ఆఫ్ బౌలర్స్, వికెట్ తీయడం అంత ఎక్కువగా కనబడదు. సో వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా చాలా క్రూషియల్ కాబోతుంది. వాళ్ళిద్దరి మీద కూడా మనకి అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. సో ఓవరాల్గా బౌలింగ్ అంత స్ట్రాంగ్గా అనిపించట్లేదు కంపేర్ టు బ్యాటింగ్. ఓకే, అంటే ఇప్పుడు ఈ మ్యాచ్లో కూడా కంపల్సరీ అంటే ఫస్ట్ మ్యాచ్లో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు తీసుకున్నారు, సో ఈ మ్యాచ్లో కూడా వాళ్ళనే తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పనిసరి. ఎందుకంటే మనకి బ్యాటింగ్లో డెప్త్ కావాలి. అక్కడ పిచ్చెస్ చూస్తుంటే ఏంటంటే చాలా డేంజరస్గా ఉన్నాయి. ఆ పిచ్ మీద కనీసం 100 రన్స్ చేయడం కూడా కష్టంగా ఉంది. 100 రన్స్ చేసి 100 రన్స్ లోపు టార్గెట్ని చేంజ్ చేయడం కూడా కష్టంగా ఉంది. అలాంటి దారుణమైన పిచ్ల పైన మీకు బ్యాటింగ్లో ఆ ఎక్స్ట్రా క్వశ్చన్ అనేది అవసరం. సో ఇండియా మళ్ళీ అదే కాంబినేషన్తో వెళ్ళే అవకాశం ఉంది. అండ్ వాళ్ళ దగ్గర ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ కూడా లేరు కాబట్టి మళ్ళీ ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్తోనే వెళ్ళే పరిస్థితి మనకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు పిచ్ల గురించి మాట వచ్చింది కాబట్టి సో కరేబియన్కి సంబంధించి కానీ యూఎస్ఏకి సంబంధించి రెండు పిచ్ల మధ్య ఎలాంటి తేడా ఉంటుంది సార్? కరేబియన్లో మనకి పిచెస్ ఎలా ఉంటాయో గతంలో మ్యాచెస్ జరిగాయి కాబట్టి మనకు తెలుసు. అక్కడ కొంచెం స్లోగా ఉంటాయి, స్పిన్నర్స్కి అనుకూలంగా ఉంటాయి. మోరర్లెస్ మన ఇండియాలో పిచెస్ మాదిరిగానే ఉంటాయి. కానీ యూఎస్ఏలో ఏంటంటే కొత్తగా తయారు చేస్తున్న డ్రాప్ ఇన్ పిచెస్ తీసుకొచ్చారు. ముఖ్యంగా న్యూయార్క్లో మనం 3 మ్యాచ్లు ఆడుతున్నాం, ఒక మ్యాచ్ ఆల్రెడీ ఆడాం. అక్కడ ఏంటంటే ఆస్ట్రేలియాలో పిచ్ తయారు చేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ గ్రౌండ్లో అమర్చారు. ఆ పిచ్ చాలా డేంజరస్గా ఉంది, దెబ్బలు కూడా తగులుతున్నాయి, బౌన్స్ చాలా అన్ఈవెన్గా ఉంది. రోహిత్ శర్మ, రిషబ్ పంత్ లాంటి వాళ్ళకి దెబ్బలు తగలడం కూడా చూసాం. సో చాలా ఇబ్బందికరమైన పిచ్ అక్కడ ఉంది. ఐసీసీ కూడా అంగీకరించారు పిచ్ సరిగ్గా లేదని చెప్పి. సో అలాంటి సబ్ స్టాండర్డ్ పిచ్ పైన ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఆ పిచ్ పైన అక్కడ పర్టికులర్లీ యూఎస్ఏలో పిచెస్ కానీ గ్రౌండ్ అవుట్ఫీల్డ్ కూడా మీరు చూస్తే బాల్ చాలా స్లోగా వెళ్తుంది. మామూలుగా మన ఇండియాలో ఒకసారి మీరు బాల్ కొడితే ఏంటంటే బౌండరీకి దూసుకెళ్తారు, ఇక్కడ చాలా స్లోగా ఉన్నాయి అవుట్ఫీల్డ్. సో అక్కడ కండిషన్స్ అంత బ్యాటింగ్కి అనుకూలంగా లేవు. సో కాబట్టి పెద్ద ఛాలెంజ్ మన బ్యాట్స్మెన్ కానీ మనం ఏ టీం బ్యాట్స్మెన్ కైనా ఇక్కడ పిచెస్ మాత్రం యూఎస్ఏలో పిచెస్ మాత్రం ఛాలెంజింగ్గా ఉంటాయి. ఓకే, అంటే ఇక పాకిస్తాన్ సైడ్ చూసుకుంటే ఇప్పటికీ ఒక మ్యాచ్ ఓడిపోయారు యూఎస్ఏ చేతిలో. సో నిజంగా పాకిస్తాన్ జట్టు ఎట్లా ఉంది సార్ మీ ఉద్దేశంలో? పాకిస్తాన్ జట్టు బాగానే ఉంది, కానీ వాళ్ళు ఏంటంటే ఒకరోజు చాలా దారుణంగా ఆడతారు, మరొక రోజు వాళ్ళు అద్భుతంగా ఆడే పరిస్థితి ఉంటుంది. సో చాలా అన్ప్రెడిక్టబుల్ టీం. సో యూఎస్ఏ టీంతో ఓడిపోయారు కదా అని చెప్పి మన వాళ్ళని తక్కువగా అంచనా వేస్తే చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే వాళ్ళు ఇదే టీం మళ్ళీ మన మీద బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం కూడా చూస్తాం ఏంటంటే వాళ్ళు వేరే టీమ్స్తో ఆడినప్పుడు ఒక రకంగా ఆడతారు, ఇండియాతో ఆడినప్పుడు వాళ్ళకి ఏదో పూనకం వచ్చినట్టుగా ఆడతారు. చాలా స్పెషల్ వాళ్ళ బెస్ట్ గేమ్ని వాళ్ళు తీసుకొస్తారు బయటికి. సో పాకిస్తాన్ ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయడానికి. లాస్ట్ టైం కూడా మనం విరాట్ కోహ్లీ బ్రిలియన్స్ వల్ల ఆ మ్యాచ్ గెలిచాం, లేకపోతే ఆ మ్యాచ్లో కూడా మనం ఖచ్చితంగా 90% ఆఫ్ ది మ్యాచ్ మనం ఓడిపోతున్నాం అన్న పరిస్థితి మనకు అనిపించింది. అంతకుముందు 2021లో కూడా మనం ఓడిపోయాం. వన్డే వరల్డ్ కప్లో మనకి అన్బీటన్ రికార్డు ఉంది పాకిస్తాన్ మీద, కానీ T20 వరల్డ్ కప్లో మనం గతంలో కూడా ఒకసారి వీళ్ళ చేతిలో ఓడిపోయిన పరిస్థితి. అవును, అంటే ఇప్పుడు బాబర్ గతంలో మంచి విజయాలు అందించారు పాకిస్తాన్, మళ్ళీ ఇప్పుడు కెప్టెన్ అయ్యారు. సో ఎట్లా ఉండబోతుంది సార్? అంటే ఆయన వచ్చిన తర్వాత ఎలాంటి చేంజెస్ కనిపిస్తున్నాయి సార్ పాకిస్తాన్ జట్లో? నా దృష్టిలో ఎనీ క్యాప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ టీమ్ బట్టే ఉంటుంది. బాబర్ మంచి లీడర్, మంచి బాగా లీడ్ చేస్తారు, కానీ టీంలో కొంచెం ఇబ్బందులు ఉన్నట్టుగా ఉన్నాయి. ఎందుకంటే షాహిన్ షా అఫ్రీదీని ఇంతకుముందు క్యాప్టెన్ చేసి మళ్ళీ అతన్ని ఒక సిరీస్ తర్వాత తీసేశారు. అతను కూడా అన్హ్యాపీగా ఉన్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. సో బాబర్కి ఆ ఛాలెంజ్ ఎప్పుడు ఉంటుంది. ఈ టీం ముఖ్యంగా వాళ్ళ బ్యాటింగ్ అంత గొప్పగా లేదు. సో ఈ బ్యాటింగ్ యూనిట్ చాలా ఇన్ఎక్స్పీరియన్స్ కూడా కనిపిస్తుంది. సో ఈ బ్యాటింగ్ యూనిట్తో ఎలా వెళ్ళాలి, అలాగే బౌలర్స్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, మ్యాక్సిమం ఇండియాతో ఉన్న ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయాలి, సో చాలా పెద్ద టాస్క్ ఉంది బాబర్ పైన. ఓకే, అంటే ఇప్పుడు ఈ దాయాదుల మ్యాచ్లో మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం బౌలింగ్ బ్యాటింగ్ కోసం. సో మెయిన్గా కీ ప్లేయర్స్ ఎవరు సార్? స్టార్ ప్లేయర్స్ ఎవరు పర్ఫామ్ చేసి ఆ జట్టు ఈజీగా గెలిచేటువంటి అవకాశం? ఇండియా టీం నుంచి విరాట్ కోహ్లీ అండ్ జస్ప్రీత్ బుమ్రా ఇద్దరి మీద ఆధారపడుతుంది. అలాగే సూర్యకుమార్ యాదవ్ వరల్డ్ కప్స్లో బాగా ఆడుతూ అన్ని చోట్ల పాకిస్తాన్ మీద ఆడిన ప్రతి మ్యాచ్లో అతను ఫెయిల్ అవడం అనేది చూసాం. సో సూర్యకుమార్ కూడా ప్రూవ్ చేసుకోవాలి, పాకిస్తాన్ మీద కూడా ఆ ప్రెషర్ సిచ్యుయేషన్లో కూడా నేను పర్ఫామ్ చేయగలనని చెప్పి అతను ప్రూవ్ చేసుకోవాలి.
సో అది ఒక ఛాలెంజ్ అతనికి ఉంది. అలాగే రిషబ్ పంత్ కూడా రీఎంట్రీ చాలా అద్భుతంగా 1.5 year ఆల్మోస్ట్ అతనికి సెకండ్ లైఫ్ లాంటి పునర్జన్మ లాంటి పీరియడ్ ఇది. సో చాలా బాగా కంబ్యాక్ అయ్యాడు, ఫిట్గా కనిపిస్తున్నాడు, తర్వాత కీపింగ్ బాగా చేస్తున్నాడు, బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు. సో రిషబ్ పంత్ కూడా చాలా కీలకమైన ప్లేయర్ అయ్యే అవకాశం. ఓకే, అంటే ఇది ఇండియా సైడ్. పాకిస్తాన్ సైడ్ చూసుకుంటే ఎవరున్నారు సార్ అంత స్టార్ ప్లేయర్ పర్ఫార్మెన్స్ ఎక్కువ? పాకిస్తాన్లో వాళ్ళు బౌలర్సే చెప్తాను. మహమ్మద్ అమీర్కి ఇండియా మీద చాలా మంచి రికార్డు, ముఖ్యంగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో వరుసగా 3 వికెట్లు తీసి మన మీద చాలా ప్రెషర్ పెట్టాడు. అలాగే షాహిన్ అఫ్రీది కూడా, వాళ్ళిద్దరూ చాలా కీలకమైన బౌలర్స్. వాళ్ళకి మనం వాళ్ళ మీద దృష్టి పెడితే నసీం షా అండ్ హరీష్ రావు కూడా, వాళ్ళ బౌలర్స్ చాలా కీలకం. అలాగే బాబర్ కూడా, బాబర్కి ఇండియా మీద పెద్ద గొప్ప రికార్డు లేదు, బట్ బాబర్ ఈజ్ ఏ క్లాస్ ప్లేయర్, వరల్డ్ క్లాస్ ప్లేయర్. సో అతన్ని కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతారు. అతనే కాదు, ఇప్పుడు కొంతమంది కొత్త ప్లేయర్స్ ఎమర్జ్ కూడా అవుతారు. ఒకసారి మనం పాకిస్తాన్తో ఆడుతున్నప్పుడు మెయిన్ ప్లేయర్స్ కంటే కూడా సడన్గా ఒక కొత్త ప్లేయర్ కూడా ఇండియా మీద బాగా ఆడే పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళకి ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది ఇండియాతో ఆడుతున్నప్పుడు. సో మెయిన్గా బాబర్ అండ్ దేర్ ఫాస్ట్ బౌలర్స్, వాళ్ళని మనం జాగ్రత్తగా డీల్ చేయాలి. సో ఇప్పుడు అందరూ ఒకటే అంగీకరిస్తున్నారు, పిచ్లు అనేవి కొంచెం అన్ఈవెన్ గా ఉన్నాయని అందరికీ అర్థమైపోతుంది. సో టాస్ అనేది ఎంత కీలకంగా మారబోతుంది? టాస్ చాలా కీలకం అవుతుంది. అదే ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే టాస్ చాలా ముఖ్యం అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఫర్ 2 reasons. ఒకటి, మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం చిన్న స్కోర్ చేస్తే అది పిచ్ ఎలా ఉన్నా సరే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంకి అది చేజ్ డౌన్ చేయడం ఈజీ అవుతుంది. ఎందుకంటే టార్గెట్ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 120, 130 చేస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం మీద ఎలాంటి ప్రెషర్ ఉండదు. సో సెకండ్ బ్యాటింగ్ ఇస్ ఆల్వేస్ బెటర్. అదొక రీజన్. రెండోది ఏంటంటే మ్యాచెస్ అన్ని డే మ్యాచెస్ పెడతారు ఇండియాలో ప్రైమ్ టైం కోసం అని. అంటే మనకి ఇక్కడ సాయంత్రం 8 గంటలకు స్టార్ట్ అవడం కోసం అని అక్కడ లోకల్ టైం ఉదయం 10:30కి మ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఉదయం 10:30 అంటే అక్కడ మీకు కొంత ఫ్రెష్నెస్ ఉంటుంది, మార్నింగ్ ఫ్రెష్నెస్ వల్ల బాల్ స్వింగ్ అవుతుంది. సో మొదటి 3-4 ఓవర్లో వికెట్లు పడడం అనేది కూడా మనం చూస్తాం. సో టాస్ చాలా కీలకం. టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా సరే వితౌట్ ఎనీ డౌట్ బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి టాస్ ఈ మ్యాచ్లో చాలా కీలకం. దట్ ఈస్ అన్ఫార్చునేట్. ఎందుకంటే కీలకమైన మ్యాచ్లో టాస్ మీద డిపెండ్ అవ్వడం అనేది చాలా చాలా అన్ఫార్చునేట్. ఓకే, సో అంటే ఏ మ్యాచ్ ముందైనా సరే గత రికార్డులు అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంటే చాలా ప్రెషర్ ఉంటుంది. సో గతంలో వరల్డ్ కప్ సంబంధించినటువంటి రికార్డుల ప్రభావం ఈ మ్యాచ్ పైన ఏమైనా ఉంటుందంటారా, లేదంటే ఇది ఫ్రెష్ మ్యాచ్ లాగా ట్రీట్ చేసేటువంటి అవకాశం ఉండాలని మనం కోరుకుందాం. ఎందుకంటే ఇండియాకి మంచి రికార్డు ఉంది కాబట్టి. ఎందుకంటే 7 మ్యాచ్లు ఆడితే దాంట్లో మనం 5 మ్యాచ్లు గెలిచాం, ఒక మ్యాచ్ టై అయింది. ఆ టై కూడా మనం గెలిచాం. 2007లో బౌల్అవుట్ జరిగింది, ఎప్పుడు లేనట్టుగా ఆ బౌల్అవుట్లో మనం గెలిచాం. సో 6 సార్లు మనం ఒక్కసారి 2021లో మాత్రం వాళ్ళు గెలిచాం. సో అది ఆ ప్రభావం ఉంటే అది మన టీంకి ఆ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అన్నీ కూడా ఒక్కసారి మ్యాచ్లోకి బరిలోకి దిగేంత వరకే ఇవన్నీ ఆ ఫీలింగ్స్ ఉంటాయి. ఒక్కసారి వెళ్ళిన తర్వాత మ్యాచ్లో యూ హ్యావ్ టు ఫేస్ ద బౌలర్, అంతే కదా. అంటే ఈ మ్యాచ్ కూడా చూసుకున్నట్లయితే నిజంగా టై అంటే బాగా థ్రిల్లింగ్గా జరిగేటువంటి అవకాశం ఇప్పటికే గతంలో అంటే ఈ సీజన్లో చూసుకుంటే 2 మ్యాచ్లు సూపర్ ఓవర్ వరకు కూడా వెళ్ళాయి. సో అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయి సార్? థ్రిల్లింగ్గా జరుగుతుందా లేదా అనేది పిచ్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే పిచ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని మనకు వార్తలు వస్తున్నాయి. పిచ్ కనుక నార్మల్ పిచ్ ఉంటే థ్రిల్లింగ్ మ్యాచ్ వచ్చే అవకాశం. అలా కాకుండా ఒక టీం 80-90 రన్స్ చేస్తే ఆల్అౌట్ అయితే మీకు మ్యాచ్ థ్రిల్లింగ్గా ఉండే అవకాశాలు చాలా తక్కువ. అంటే ఆ మ్యాచ్ కూడా సెకండ్ టీం కూడా వికెట్స్ కోల్పోవచ్చు, కానీ ఎప్పుడైతే ఫస్ట్ టీం చాలా చిన్న స్కోర్ చేస్తుందో మీకు సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో పిచ్ కనుక నార్మల్గా ఉంటే మీరు అన్నట్టుగా థ్రిల్లర్ వచ్చే అవకాశం ఉంది. మనం మెల్బోర్న్లో అదే చూసాం. మెల్బోర్న్లో విరాట్ కోహ్లీ లాస్ట్ 2 ఓవర్స్లో బిగ్ షాట్స్ కొట్టగలిగాడంటే పిచ్ చివరి వరకు కూడా అదే రకంగా ఉండడం వల్ల అది సాధ్యమైంది. సో అలాంటి ఒక మంచి ట్రూ బ్యాటింగ్ పిచ్ అలా ట్రూ స్పోర్టింగ్ పిచ్ ఉంటే బ్యాట్స్మెన్కి బౌలర్కి అనుకూలించే పిచ్ ఉంటే బాగుంటుంది. అలా కాకుండా బ్యాటింగ్ అనుకూలించిన కష్టమే, బౌలింగ్ అనుకూలించిన కష్టమే. సో పిచెస్ విషయంలో అంటే అమెరికాలో టోర్నమెంట్ జరపాలి, అక్కడ గేమ్ను ప్రమోట్ చేయాలని అనుకున్నారు, కానీ తగిన ఏర్పాట్లు చేయలేదు ఐసీసీ కానీ అక్కడ లోకల్ అసోసియేషన్స్ కానీ అని మనకు అనిపిస్తుంది. ఓకే, అంటే ఇప్పటివరకు ఈ వరల్డ్ కప్లో పెద్ద టీంల మధ్య మ్యాచ్ జరగలేదు, ఇదే ఫస్ట్ టైం పెద్ద టీంల మధ్య మ్యాచ్ అనుకోవచ్చు. సో దీంట్లో అయినా కనీసం ఫ్యాన్స్ ఎక్కువగా భారీ స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నిజంగా అది పిచ్ పైన ఆధారపడి ఉంటుందా, లేదంటే ఒక్కొక్కసారి పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి? ఫ్యాన్స్ భారీ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయడం కాకుండా ఫ్యాన్స్ వస్తారా? ఎందుకంటే ఐర్లాండ్లో జరిగిన మ్యాచ్కి సరిగ్గా క్రౌడ్ రాలేదు. అసలు ఇండియా ఆడుతున్న మ్యాచ్కి, వరల్డ్ కప్ మ్యాచ్కి ఇంత తక్కువ క్రౌడ్ రావడం కూడా ఎక్కడ చూడలేదు. ఎందుకంటే రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నారు. ముందు ఫ్యాన్స్ రావాలి. ఫ్యాన్స్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి అయితే చాలా పెద్ద డినామినేషన్ టికెట్లు పెట్టారని మనకు వార్తలు వస్తున్నాయి. సో టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయినాయి, వస్తారు. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ తగినట్టు అంటే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ అనేది స్క్రిప్ట్ ప్రకారం జరగదు. సో వీ హ్యావ్ టు సీ ఎంతవరకు మనం అనుకున్న థ్రిల్లర్ దొరుకుతుందో లేదో అని చెప్పి. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో థ్రిల్లింగ్గా జరిగిన ఇంటెన్సిటీ ఉంటుంది, చాలా ఇంటెన్స్గా ఉంటుంది. ప్రతి ప్లేయర్ తన 100%, 200% తన ప్రాణాలని పణంగా పెట్టినట్టుగా ఆడతారు. అదైతే ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే చాలా మంది ఇప్పటికీ వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యి దాదాపు 1 వీక్ అయిపోయింది సార్.
సో చాలా మంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇప్పటివరకు కూడా ఇంకా వరల్డ్ కప్ కి బజ్ రాలేదు అని చాలా మంది ఫీల్ అవుతున్నారు సోషల్ మీడియా కానీ బయట కానీ. సో ఈ మ్యాచ్ తోనైనా నిజంగా వరల్డ్ కప్ కు బజ్ వచ్చేటువంటి అవకాశం ఎంత మేర ఉంది? బజ్ రాకపోవడానికి ఒక కారణం ఏంటంటే ఎప్పుడు లేనట్టుగా 20 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తుంది. దాంట్లో కొన్ని టీమ్స్ పేర్లు కూడా మీకు తెలియదు, వాళ్ళు ఒక్క ప్లేయర్ కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. ఉగాండా, పాపువా న్యూగిని, ఒమాన్ లాంటి ప్లేయర్, చాలా చిన్న చిన్న జట్లు, అంటే గేమ్ని గ్లోబలైజ్ చేయాల్సే ఉద్దేశంతో ఈ గ్రూప్ స్టేజ్లో మీకు 4 గ్రూపుల్లో చిన్న టీమ్స్ చాలా కనిపిస్తుంది. సో దాంట్లో ఏంటంటే కొంత డైల్యూట్ అయింది టోర్నమెంట్. కానీ ఒక్కసారి సూపర్ 8కి వెళ్ళిన తర్వాత మీకు ఫిల్టర్ అవుతారు, ఓన్లీ టాప్ టీమ్స్ మాత్రమే సూపర్ 8కి వస్తాయి. అక్కడి నుంచి మీకు సినీరం మారుతుంది. మనం అనుకున్నట్టు ఆటోమేటిక్గా మనం తెలియకుండానే ఆ జోష్ అనేది, ఆ బజ్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఎప్పటికప్పుడు ఫ్రెష్ లాగా ఉంటుంది. సో గత రికార్డుల ప్రభావం ఉన్నా లేకున్నా కూడా సో ప్రతిసారి కూడా ఎగ్జైటింగ్గానే జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈసారి కూడా అలాంటి మ్యాచే జరగొచ్చేటువంటి అభిప్రాయాన్ని వెంకటేష్ గారు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక పాకిస్తాన్కి సంబంధించినట్టు చూసినట్లయితే బౌలింగ్ అటాక్ ఎంతో బాగా బలంగా ఉంది. ఇక ఇండియాకి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే బ్యాటింగ్ అటాక్ ఎంతో స్ట్రాంగ్గా ఉన్నటువంటి నేపథ్యంలో బ్యాట్ బాల్ మధ్య భీకరమైనటువంటి పోరు జరిగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ ఫణితో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.